మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజ్గిరి ఎమ్మెల్యేను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికారులు వారి మాటలు విని తమకు సహాయ నిరాకరణ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు. ఏదో కార్పొరేటర్ చెప్పిండు నేను ఫోన్లో పనిచేయను, ప్రతిదీ గ్రౌండ్ టు ఎర్త్ పబ్లిక్లో వచ్చి సమస్యను చూసుకొని సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ముంగడిపోతున్నాడు. ఇదే ఆర్టీసీ కాలనీది ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఇప్పటికీ మేము పలుసార్లు జిహెచ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మన డీసీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, మేము ఇన్ని 6 నెలల నుంచి మీకు సమస్యలు చెప్తున్నాము, మీరు పట్టించుకోవట్లేదు. ఏమనంటే కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు, పనులు చేయట్లేదు, ఫండ్స్ రావట్లేదు అంటున్నారు. మరి మొన్న ఉన్న పలంగా ఒకటే రోజులో వర్క్ ఎట్లా స్టార్ట్ చేశారు? అదే డిఈ ఏదైతే మహేష్ గారు ఉన్నారో ఇక్కడ అధికారులు రాజకీయం చేస్తున్నాం, మేము రాజకీయం చేయొచ్చు, మిత్రపక్షాలు రాజకీయం చేయొచ్చు, కానీ ఈ అధికారులు ప్రజల పన్ను కట్టే జీతం తీసుకునే అధికారులు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి డిఈ మహేష్ గారు అనే వ్యక్తి, మీరు కూడా వీడియోలు చూశారు, అన్నకు ఫోన్ చేయడం జరుగుతుంది, ఇమీడియట్గా శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే వ్యక్తి అన్న బాక్సింగ్ కూడా స్టార్ట్ చేయమంటామని అదే వ్యక్తి అంటాడు. అంటే ఇది ఏం సంస్కృతి? అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ 100% ఉంది, శాంక్షన్ అయిన వర్కులు కూడా ఉన్నాయి. కావాలని కొందరు వ్యక్తులు దాన్ని ఆపించి రాజకీయం చేసి మేం చేస్తున్నామని చెప్పుకోవడానికే అందులో ఈ అధికారులు కుమ్మక్కయి వర్కులను ఆపుతున్నాం. ఖబర్దార్ అధికారుల, ఒకసారి చూస్తాం, రెండోసారి ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులకు గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయాన్ని కేవలం అధికారులు చేసే రాజకీయం ఇక్కడ కనబడుతుంది. వ్యక్తులు చేసే రాజకీయం కాదు, అధికారులు చేస్తున్నారు. అధికారులకు ఒక్కటే వినిపించుకుంటాం ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చెయ్యాలి, లేని పక్షంలో జాబ్ వదిలి వెళ్ళిపోండి. మీకు ఎందుకయ్యా రాజకీయాలు? ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర వస్తుంది మీకు పోస్టింగ్. ఎందుకు? మీకు ప్రజలతో పనిచేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గురించి మీరు పనిచేయండి, ప్రజల సమస్య మీద మీరు పనిచేయండి. కార్పొరేటర్తో ఎమ్మెల్యే గారికి సమస్యలు మా పర్సనల్ పని చేయబట్టలేము, పబ్లిక్ సమస్యల మీద మీరు స్పందించాలి. ఇన్ని రోజులు 6 నెలల నుంచి జరగని ఆర్టీసీ కాలనీ రోడ్డు వరకు ఒక్క రోజులో ఎలా జరిగింది అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారులు చెప్పుదండలతోటి కనుసైగలతో చేస్తున్నారు కాబట్టి అధికారులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది అధికారులను హెచ్చరిస్తున్నా, ఇకనైనా మానుకొని మల్కాజ్గిరిని డెవలప్మెంట్ పదంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం చెప్తాను. మాట్లాడి నేను చేపిస్తా, నేను డబ్బులు ఇస్తా, మీరు పని చేయండి అంటే 2 రోజులలో పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం అధికారం అండి మీది? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండొచ్చు, రేపు 5 ఏళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటారా మీరు? రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు? మరి ఇట్లనే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు? అఫీషియల్స్కి ఉండాలి, చెప్తారు ముంగటోళ్ళు మస్తు చెప్తారు, చేయొద్దు అది ఇదని. అఫీషియల్స్ ఉండాలి, దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి. ఇలా అఫీషియల్స్లే పని ఆపుతారు, మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు, నేను పని చేస్తున్నాను మీరు ఇలా కాంట్రాక్టర్తో ఆ పని స్టార్ట్ చేపిస్తారు. చేసిర్రు, సంతోషం, పని వర్క్ స్టార్ట్ అయింది. నిన్న ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి పోయిండు. పోవద్దా ఒక ఎమ్మెల్యేగా? కేవలం 2-3 కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతా ఉంటే ఎవరు గమనం ఉంటారండి? అది ఎవరు తిప్పించారు? ఇదేనా సాంప్రదాయం మనది? ఇది పద్ధతి కాదు. హనుమంత్ అన్న ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం, ఇది పద్ధతి కాదు. పనులు చేసుకొని ఇవ్వండి. కాదంటారా మేము ఆపుతాం, బరబ్బర్ ఆపుతాం. ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఇంటింటి గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనంపల్లి పనులు ఆపిస్తుంటే మేము 5 ఏళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాము. 5 ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకున్నామని తెలియజేస్తాం. ఇలా కొత్త సాంప్రదాయం మల్కేర్ల అందరికీ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడొద్దు. ఎవడు దోస్తులు రిలేషన్లు కూడా మాతో భయపడతా ఉన్నారు. హనుమంతరావు తిడతాడట,
ఎవడు మాట్లాడదు, టీఆర్ఎస్ వస్తున్నా ఓడగొట్టిరు. ఇది ఎక్కడ సాంప్రదాయము? ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, మా రిలేషన్స్ ఉండొచ్చు, నా దోస్తులు ఉండొచ్చు, సొంతం దోస్తులు. ఇవాళ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు. నువ్వు చచ్చినా నేను చచ్చినా మనమే ఉంటాం తప్పితే కానీ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో ఎన్నోడు కూర్చొని గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పనిచేయండి కాంగ్రెస్ నాయకులారా. ఈ సాంప్రదాయం తప్పు. ఇలాంటి సాంప్రదాయం మల్కేరులో ఎన్నడూ లేదు. ఎలక్షన్స్ మాట కొట్లాడుకుంటుంటే